గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఈరోజు నేను మీ అందరి ముందుకు తీసుకొచ్చిన రెసిపీ ఏమిటంటే తక్కుడు పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా మామిడికాయలను తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక క్లాత్‌తో శుభ్రంగా తుడిచేసుకోండి. తర్వాత పైన పీల్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ చూపించాను కదా! చిన్న చిన్న ముక్కలుగా వాటిని తురుముకోవాలండి. కట్ చేసుకోవాలి. వాటిని ఏం చేయాలి అంటే ఎండలో ఒక క్లాత్ మీద గానీ, ఒక కవర్ మీద గానీ ఎండబెట్టుకోవాలనమాట. మీకు ఇక్కడ చూపించాను కదా! ఈ విధంగా మామిడికాయ ముక్కలు ఎండిన తర్వాత అవి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అందులో మెంతులు కూడా వేసుకోవాలి తర్వాత మెంతి పొడి, ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము తీసుకున్న ముక్కలు క్వాంటిటీ ఏవైతే మామిడికాయలు ముక్కల క్వాంటిటీకి మేము దానికి సరిపడగా 2 తవ్వల కారం అయితే తీసుకున్నామండి. మీరు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో దానికి సరిపడగా కారం అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నాకు ఈ గిన్నెలో సరిపోవట్లేదని చెప్పేసి వేరే పాత్రలోకైతే నేను షిఫ్ట్ చేసుకున్నానండి. ఇక్కడ మీకు చూపించిన విధంగా మామిడికాయ ముక్కలు, అదేవిధంగా మెంతి పొడి, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మెంతులు, అదేవిధంగా కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మొత్తం అన్నీ యాడ్ చేసి, అదేవిధంగా ఇక్కడ ఆయిల్ కూడా యాడ్ చేసాం గదండీ! ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఈ మిక్స్చర్ అంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మొత్తం అంతా కూడా మీరు ఇలా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలండి. దీనికి సరిపడగా ఆయిల్ నాకైతే ఒక 2 ప్యాకెట్స్ ఆఫ్ ఆయిల్ అయితే మాకు పట్టిందనమాట. ఈ ఎంటైర్ మొత్తం పచ్చడి అంతటికి కూడా. సో, ఇక్కడైతే నేను వేరుశనగ నూనె వాడానండి. దీంట్లో మనకు నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా మొత్తం తక్కుడు పచ్చడి అంతా కూడా కలిపేసుకోవాలి. ఇక్కడ చూపించాను గదా! ఈ విధంగా అయితే మీకు మొత్తం ఆయిల్ అంతా కూడా మీకు కొంచెం క్వాంటిటీ ఎక్కువే పడుతుంది. ఓవరాల్‌గా అయితే నేను ఈ క్వాంటిటీ తయారు చేస్తున్నాను కదండీ! ఈ క్వాంటిటీ మొత్తానికి కూడా నాకు అంటే 4 తవ్వల ముక్కలయినాయనమాట. ఆ 4 తవ్వల ముక్కలకి 2 తవ్వల కారం అయితే నేను యాడ్ చేశాను. అదేవిధంగా ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మెంతులు, ఒక తవ్వ ఉప్పు యాడ్ చేశానండి దీనిలో. అండ్ మీకు సరిపడగా కారం అవన్నీ కూడా చూసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే ఇంత క్వాంటిటీస్ అయితే ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి యాడ్ చేశాననమాట. అండ్ ఈ పచ్చడినైతే కొంతమంది కొన్ని ఏరియాస్‌లో మాగాయ పచ్చడి అంటారు. కొంతమంది తొక్కుడు పచ్చడి అంటారు. అండ్ కొంతమంది మామిడి తొక్కు పచ్చడి అని అంటారు. మేమైతే మా సైడ్ తొక్కుడు పచ్చడి అని పిలుస్తామనమాట. సో, మీ సైడ్ మీరు ఏమని పిలుస్తారో ఈ పచ్చడిని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పేయండి. అంతే, ఎంతో రుచికరమైన నోరూరించే తొక్కుడు పచ్చడి, మామిడికాయ తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయిందనమాట. చూడ్డానికైతే చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని, ఈ తొక్కుడు పచ్చడి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వేరే లెవెల్‌లో మీలో ఎవరైనా ఇప్పటివరకు ఈ పచ్చడి టేస్ట్ చేయకపోతే ఇక్కడ చూపించిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ అయితే చేసేయండి. ఎంతో రుచికరమైన మామిడికాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అంటే తక్కుడు పచ్చడి అనమాట రెడీ అయిపోయింది. నా ఈ వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.